తాజాగా భారతదేశానికి చెందిన స్టార్టప్ కంపెనీ అయిన సర్వం వాళ్ళు సర్వం ఎం అనే ఒక సరికొత్త ఏఐ మోడల్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారనమాట. మరి ఈ ఏఐ మోడల్ యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ని అయితే మన ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని ఉచితంగా అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో మీరు గమనిస్తే కనుక sarvam.ai/blogs.sarvam అనే ఒక యూఆర్ఎల్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ సర్వం ఎం మోడల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ఇతర మోడల్స్తో పోల్చుకున్నట్లయితే స్కోర్స్ ఎలా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీన్ని మీరు యాక్సెస్ చేయాలంటే కనుక పైన ట్రైన్ ప్లే గ్రౌండ్ మీద ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. ఐదర్ మీరు గూగుల్ అకౌంట్ కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అనమాట. డాష్ బోర్డ్ ఒకటి ఉంటుంది, అంటే మీకు ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేయగానే ₹1000 క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. ₹1000 అనేది కేవలం క్రెడిట్స్నే వీళ్ళు మన ఇండియన్ రూపీస్లో చూపిస్తున్నారు. మీరు యూజ్ చేసుకునే ఎంక్వైరీస్ని బట్టి, మీరు యూజ్ చేసే ప్రాంప్ట్ని బట్టి అది కన్సంప్షన్ అయితే అవుతూ జరుగుతుంది అనమాట. సో అనేది డాష్ బోర్డ్లో మీకు మీ కరెంట్ సబ్స్క్రిప్షన్ కానీ సబ్స్క్రిప్షన్ కీ అనేది ఉంటుంది. సో మీరు ఏపీఐలో యూజ్ చేద్దాం అంటే సబ్స్క్రిప్షన్ కీ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడే మీరు ప్రాంప్ట్స్ ఏదైతే ఇవ్వాలి ఇదంతా కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ కీ మేనేజ్మెంట్ అనేది ఏదైతే ఉందో మీరు ఏపీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు ఏమైనా ప్యాక్స్ని తీసుకుందాం అనుకుంటే యాడ్ మోర్ క్రెడిట్స్లోకి వెళ్ళి ఎడిషనల్ క్రెడిట్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. డెవలప్ డాక్స్ అనమాట, దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. మీకు సపోర్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ మీరు ఏ మోడల్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ఎల్ఎమ్స్, టెక్స్ట్ టు స్పీచ్ టు టెక్స్ట్, డైరెక్ట్గానే కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసారు. మీరు ఏమేమి వాడుకోవచ్చు అని డైరెక్ట్గా చెప్పారు. ఫస్ట్ నేను ఎల్ఎల్ఎం మీద క్లిక్ చేశాను. ఉదాహరణకి రెజ్యూమ్ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేశాను. హిందీ భాషలో ఒక కంటెంట్ అయితే వచ్చింది, దీని మీద ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చిన హిందీ భాషలో కాస్త ఇంగ్లీష్ భాషలో కన్వర్ట్ చేసింది. ఇది రెజ్యూమ్ ట్రాన్స్లేట్ అనే పదాన్ని అయితే యూజ్ చేస్తున్నారు దీనికోసం. నెక్స్ట్ స్టార్టప్ ఐడియాస్, ఉదాహరణకి నేను ఒక స్టార్టప్ ఐడియాస్ ఇవ్వమని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. మీరు కాంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకి ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో మీరు ఏమైనా టైప్ చేయొచ్చు అనమాట. టైప్ చేసి మీకు నచ్చిన ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. నేను ఫస్ట్ ఇనీషియల్గా బై డిఫాల్ట్గా ఇక్కడ ఉన్న ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టార్టప్ ఐడియాస్ ఇవ్వమని చెప్పి ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ థింక్ చేసి సమాధానిస్తుంది, ఎందుకంటే థింకింగ్ మోడల్ అనమాట ఇది. దీన్ని రిమూవ్ చేసేస్తే ఇంకా ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది, అది కూడా మీకు చెప్తాను. సో మనకి Tier 2 సిటీస్ని ఫోకస్ చేసి కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకుని నువ్వే ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా స్టార్టప్ ఐడియాస్ ఇవ్వమని చెప్తే మనకి ఇచ్చిన ఆన్సర్స్ ఇవ్వనమాట. హైపర్ లోకల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్లాట్ఫామ్ అనమాట ఇచ్చిన ఐడియా ఒకటి. నెక్స్ట్ టెలిమెడిసిన్ అనే ఒక స్టార్ట్అప్ని స్టార్ట్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ వెర్నాక్యులర్ స్కిల్ షేరింగ్ మార్కెట్ ప్లేస్ సంబంధించిన కొంచెం పొటెన్షియల్ ఉంది, వీటి మీద మీరు ఫోకస్ చేసి స్టార్ట్అప్ క్రియేట్ చేయమని చెప్పి మనకి సజెషన్ అయితే ఇచ్చింది. మీకు ఎంత చెప్పాను కదా, థింక్ అనే ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేస్తే కొంచెం డీప్గా ఆలోచించి మనకు సమాధానం చెప్తుంది. లేదంటే దాన్ని రిమూవ్ చేసేస్తే ఫాస్ట్గానే మనకి రెస్పాన్స్ అయితే జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మోడల్ ఇంటర్నెట్ కనెక్ట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం లేటెస్ట్ ఐపీఎల్ మ్యాచ్ రిజల్ట్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఈ డేటా వచ్చి జూన్ 2024 వరకు మాత్రమే ట్రైన్ అయి ఉందన్నమాట. అందుకని మనకి 2024 సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది. సో ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇది. నెక్స్ట్ ఇంకా బై డిఫాల్ట్ గా చూసుకున్నట్లయితే టోన్ చెక్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఏదైనా మీరు ఒక టాపిక్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే కనుక అది ఏ టోన్ లో ఉంది, పాజిటివా నెగిటివా లేకపోతే యాంగ్రీ, డిఫరెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ కోడ్ డీబగ్, ఉదాహరణకి ఒక శాంపుల్ కోడ్ ఇచ్చి కోడ్ డీబగ్ చేయమని చెప్పి మనకు ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో కోడ్ డీబగ్ చేయమని చెప్పిస్తున్నాను. బట్ ఈసారి నేను థింక్ ని రిమూవ్ చేసేసాను. థింక్ రిమూవ్ చేసేస్తే మనకు ఆన్సర్ ఎలా ఇస్తుందో చూద్దాం. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇది హిందీలో ఇచ్చింది అనమాట. సో మనకి ఇందాక ఇచ్చిన ఇనిషియల్ కి హిందీ సంబంధించిన ఎగ్జాంపుల్ అడిగేసరికి మోడల్ హిందీ మీద ట్రైన్ అయిపోయింది. మీరు గమనిస్తే నేను థింక్ ని సెలెక్ట్ చేయబోయేసరికి ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తుంది. బట్ ఇన్ కేసు నేను ఇదే క్వశ్చన్ ని థింక్ ని సెలెక్ట్ చేశారు ఇక్కడ అనుకోండి, డీటెయిల్ గా ఆలోచించి సమాధానం ఇస్తుంది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను. నేను ఇంగ్లీష్ అని డైరెక్ట్ గా ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఉందన్నమాట. ఇస్మే క్యా దిక్కత్ హే అనేది ఆ ప్రాంప్ట్ అడిగింది కదా. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని చెప్పి ప్రాంప్ట్ ఇద్దాం పైన, అప్పుడు ఏం రెస్పాన్స్ ఇస్తుందో కూడా చూద్దాం. సో నేను దీన్ని కాపీ చేసేస్తున్నాను. ఓకే, థింక్ రిమూవ్ చేసి నార్మల్గా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు గమనిస్తే ఇప్పుడు ఇంగ్లీష్లోనే రెస్పాన్స్ ఇచ్చింది చూసారా. అది బై డిఫాల్ట్కి ఇందాక ఇంగ్లీష్ అనే ఒక భాషని, అంటే హిందీని ఇంగ్లీష్ని సంబంధించిన భాషతో తీసుకుని ఇన్పుట్ ఇచ్చింది కాబట్టి అలా అవుట్పుట్ ఇచ్చింది. ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ని థింక్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేశాను. సో మనకు కొంచెం థింక్ చేసినట్టు చూపించి రెస్పాన్స్ ఇచ్చింది. ఆల్రెడీ మనకి ఇందాక ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వెంటనే దాన్ని రీకాల్ చేసుకుని అవుట్పుట్ ఇచ్చింది. అలానే మీరు టీచ్ మీ సంథింగ్ ఇలాంటి బై డిఫాల్ట్గా కొన్ని ప్రాంప్ట్స్ అయితే అడగచ్చు. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే డేటా సెంటర్ మీద ఒక 500 word ఆర్టికల్ రాయమని చెప్పి తెలుగులో ఇచ్చాను అనమాట. ఈ మోడల్ మన భారతదేశపు భాషల్ని బాగా అనలైజ్ చేస్తుందని చెప్పారు కాబట్టి అందులో నేను తెలుగునే స్పెసిఫిక్గా బ్లాగ్ కింద రాయమని చెప్పించాను అనమాట. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేశాను.
సో మీరు డేటా సెంటర్ సంబంధించిన కంటెంట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. డేటా సెంటర్లు ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచానికి హృదయ స్థానంగా మారాయి. కేవలం సర్వర్లు మరియు నెట్వర్కింగ్ పరికరాలను నిల్వ చేసే ప్రదేశాలు కాదు, ఇవి క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పెద్ద డేటా విశ్లేషణ వంటి ఆధునిక సాంకేతికతకు ఆధారం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా డేటా సెంటర్ల డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ఇది డిజిటల్ సేవలు, ఈ కామర్స్ మరియు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల వంటి రంగాల విస్తరణకు కారణం. డేటా సెంటర్ అంటే ఏంటి? డేటా సెంటర్ అనేది కంప్యూటర్ సిస్టమ్లు, సర్వర్లు, స్టోరేజ్ పరికరాలు మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్లను కలిగి ఉండే ఒక ప్రత్యేకమైన భవనం లేదా ప్రదేశం. సో ఇప్పుడు దాకా నేను చదివిందంతా కూడా డీటెయిల్గా అనిపించింది కదా. ఇప్పుడు ఉదాహరణకి నిజంగా అది అంత స్పష్టంగా తెలుగు బాగా చెప్పిందా లేదా అని మనకి టెస్ట్ చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా వాడే ChatGPTని కూడా ఒకసారి కంపేర్ చేద్దాం. ChatGPTని ఒకసారి చదువుతానండి. డేటా సెంటర్స్ అనేవి డిజిటల్ యుగానికి ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. ఇవి డేటా నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం, పంపించడం మరియు ముఖ్యమైన పనులను నిర్వర్తిస్తాయి. మనం రోజు ఉపయోగించే సోషల్ మీడియా, ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ కామర్స్ వంటి సేవలన్నీ డేటా సెంటర్లు ఆధారపడి ఉంటాయి. డేటా సెంటర్లు అంటే పెద్ద భవనం లేదా సౌకర్యం. ఇందులో శక్తివంతమైన సర్వర్లు, నెట్వర్క్లు, పరికరాలు, నిల్వ సామాగ్రి ఉంటాయి. ఇవి లక్షల సంఖ్యలో డేటా బిట్స్ మరియు బైట్స్ని సురక్షితంగా నిల్వ చేస్తాయి. ChatGPT కూడా బాగానే ఉందండి, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. బట్ సర్వం ఏదంటే మరింత తెలుగు స్పెసిఫిక్ వర్డ్స్, ఆ కంటిన్యూటీ అయితే నాకు అనిపించింది. ఈ ఉదాహరణకి ChatGPTలో కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. బట్ మనకేంటంటే క్లియర్గా ఈ సర్వం కొత్తగా ఒక ఏ మోడల్ యూజ్ చేసినప్పుడు అంత క్లారిటీగా ఇచ్చిన మోడల్స్లో నేను ఈ మధ్యకాలం సర్వం సంబంధించిన ఈ మోడల్ అయితే నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రీవియస్గా కూడా చెక్ చేశాను, కానీ కొన్ని చదవడానికి అంత వినసంపుగా అనిపించలేదు. కొన్ని పదాలు ఇంగ్లీష్ని సేమ్ ట్రాన్స్లేట్ చేసినట్టు అనిపించింది. అది ఒక అడ్వాంటేజ్గా ఉంది ఇందులో. నెక్స్ట్ టెక్స్ట్ టు స్పీచ్ అనే మోడల్ కూడా ఉంది. మీరు టెక్స్ట్ ఇస్తే దానికి సంబంధించిన లాంగ్వేజ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. లేదంటే మీరు స్పీచ్ ఇస్తే దానికి తమిళ్ మీరు కావాల్సిన అవుట్పుట్ కూడా ఇస్తుంది అనమాట. ఉదాహరణకి నేను ఇక్కడ టెస్ట్ చేసిన ఆడియో సార్ ప్లే చేసి చూపిస్తాను. நாளைக்கு எக்ஸாம் இருக்குன்னு தெரியாம உட்காந்து நெட்ஃப்ளிக்ஸ் பார்த்துட்டு இருந்தேன், அவ்வளோதான் என் கதை முடிஞ்சு. సో ఆ పర్సన్ ఎవరైతే తమిళ్లో మాట్లాడారో నాకు రేపు ఎగ్జామ్ ఉందని తెలుసు కూడా నేను నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూస్తున్నానని చెప్పి ఆడియో వినిపించింది కదా. బట్ నాకు ట్రాన్స్లేషన్ అంత యాక్యురేట్గా అనిపించలేదు. నాళ్ళకి ఎగ్జామ్ ఇరుకని తెలియదు ఉంచుకొని నెట్ఫ్లిక్స్ చూసి పడుతున్నాను, అవును అంతే నా కథ ముగించు అని ఉంది. సో అంత స్పెసిఫిక్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ లాగా నాకు అనిపించలేదు అనమాట. అలానే కొన్ని హిందీ, ఇంగ్లీషు, యాంగ్రీ మామ్ మోడ్ అని చెప్పి కొన్ని బై డిఫాల్ట్గా వచ్చినాయి. బట్ ఇది మీరు టెస్ట్ చేయాలంటే డెవ్ డాక్స్ అనే ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి అందులోనే మీరు టెస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సేమ్ అదే స్పీచ్ ట్రాన్స్లేట్ అనమాట. మీరు ఇచ్చిన ఆడియో ఇన్పుట్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసిస్తుంది ఎగ్జాక్ట్గా. ఈ ఫీచర్ ఏంటంటే మీరు ఏమన్నా రెగ్యులర్ భాషలో మనం ఎవరైనా తమిళ్ కానీ తెలుగు కానీ వాళ్ళు వాట్సాప్లో ఏమైనా టైప్ చేసేటప్పుడు జస్ట్ ఆ పదాన్ని ఆ ఇంగ్లీష్లో టైప్ చేసేస్తాం, మనకు అర్థమైపోద్ది. బట్ దాన్ని ఎగ్జాక్ట్గా ఆ భాషలోకి మార్చుకోవాలంటే ఆప్షన్ కూడా ఇచ్చారన్నమాట. సో నేను ఇచ్చిన ఇన్పుట్ టెక్స్ట్ ఏంటంటే ఏం చేస్తున్నావు నాకు కాల్ చేయమని చెప్పి ఇప్పుడు టెక్స్ట్ ఏది ఇచ్చాను. సో దీని కాస్త ఇప్పుడు తెలుగులో మార్చమని చెప్తున్నాను, ఏం చేస్తున్నావు నాకు కాల్ చేయి. సో ఇలాగ రెగ్యులర్ భాషకు సంబంధించిన అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మన ఇంగ్లీష్లో టైప్ చేస్తే దానికి యాజ్ ఇట్ ఈస్ తెలుగులోకి కానివ్వండి మనకు నచ్చిన భాషలోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ ట్రాన్స్లేట్, ఇవి బేసిక్ అనమాట. మీరు ఏమైనా ఉదాహరణ హిందీ లాంగ్వేజ్ ఇన్పుట్ ఇచ్చి దాన్ని టార్గెట్ లాంగ్వేజ్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని నేను తెలుగులో సెలెక్ట్ చేశాను. నా ఫోన్ ఎక్కడ ఉంది, అతను దానిలో తన ఖాతాలోకి వేసుకున్నాడు, సరే. సో ఇలాగ ఇది ఇంకొక ఆప్షన్ అనమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ ఐడెంటిఫికేషన్ అంటే మీరు ఏదైనా ఒక టాప్ ఇన్పుట్ ఇస్తారు, దాన్ని ఏ లాంగ్వేజ్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇది ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసింది, తెలుగు అని చెప్పి మన ఇచ్చిన తెలుగు ఇన్పుట్ కాబట్టి. నెక్స్ట్ ఈ భాష ఇచ్చి ఐడెంటిఫై మీద సెలెక్ట్ చేశాను, అది మరాఠీ అని చెప్తుంది అనమాట. సో మీరు ఏదైనా ఒక భాష మీకు తెలియకపోతే అది ఇన్పుట్ ఇక్కడ ఇస్తే దాన్ని అయితే ఐడెంటిఫై చేసి చెప్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ స్పీచ్ ఒక మోడల్ కూడా ఉంది, దానికి నేను తెలుగులో ఇస్తున్నాను. ప్రియమైన ప్రయాణికులారా, ఈ రోజు ఫ్లైట్ ఫారం 2 నుంచి భువనేశ్వర్కి బయలుదేరుతుందని ఒక కంటెంట్ అయితే బై డిఫాల్ట్ గా జనరేట్ చేసింది. దాన్ని జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆడియో జనరేట్ అయింది, ఒకసారి విందాం. ప్రియమైన ప్రయాణికులారా, ఈ రైలు ప్లాట్ఫారం 2 నుండి భువనేశ్వరానికి బయలుదేరుతుంది. సో వినడానికి మనకి నేచురల్ తెలుగు భాషలాగా అనిపిస్తుందండి. సో అలాగే మనకి ఇవన్నీ కూడా సో ఎక్కువ ఏంటంటే లాంగ్వేజ్ రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్గా వాడేవాటికైతే LLMs రిలేటెడ్ మీరు క్వశ్చన్స్ ఏమన్నా మ్యాథ్స్ కానివ్వండి, ఆ రెగ్యులర్ ఏమైనా కోడింగ్ లాంటివి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే స్ట్రింగ్ పాలెండ్రోమ్ కోడ్ జనరేట్ చేయమంటున్నాను పైథాన్ లాంగ్వేజ్లో. ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో సుమారుగా ఒక 10 to 15 seconds టైం తీసుకుని అవుట్పుట్ అయితే జనరేట్ చేసింది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, ఆ కోడ్ కరెక్టో కాదో కామెంట్ రూపంలో చెప్పండి మీకు తెలిస్తే కనుక. బేసిక్గా మీరు కోడ్స్ జనరేట్ చేయడం కానివ్వండి,
లేకపోతే మీరు రెగ్యులర్గా వాడే ప్రాంప్ట్స్ ఆర్టికల్ జనరేషన్ కానివ్వండి, వీటి వరకు అయితే పర్లేదు. మరీ ఫాస్ట్ అని చెప్పలేను కానీ బట్ మన ఇండియన్స్ సంబంధించిన స్టార్ట్అప్ మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన రెగ్యులర్ యూసేజ్ కావాల్సినట్టుగానే హెల్ప్ అయితే అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దాకా నేను వాడిన దానికి మనకి ఎంత ఖర్చు అయిందో కూడా చెక్ చేస్తున్నాను. సో నాకైతే పెద్దగా ఇప్పటి వరకు ఏమి ఖర్చు అయినట్టుగా ఏం లేదు. సో 998.41 యూసేజ్ ఏమీ నాకైతే కనిపించలేదు అనమాట. సో మీరు ఆల్మోస్ట్ ఫ్రీగానే వాడుకున్నట్టు ఇప్పుడు వరకు అనమాట. ఇది సర్వం ఏ మోడల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.